అయ్యో గిరిజి పెద్దమ్మా, అమ్మో చాలా కష్టం అమ్మా ఇక్కడ. ఆ, ఆ, మీ కోడలతోటి ఏగలేకపోతున్నాను. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. టీ కాయమంటే కాసి ఇచ్చింది కానీ ఇప్పుడు మీ ఇంటికి చాలాసార్లు వస్తున్నాను నేను. టీ ఇస్తున్నాను, అమృతం 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 పనికిరాదు. ఆ, ఇక్కడ మా ఇంటి దగ్గర బాగాలేనప్పుడు మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటే తాగరా అని టీ ఇస్తావు, తాగుతాను. అమృతం అమృతం. ఈ వేళ ఇగో నీ కోళ్ళని టీ కాయమంటే అది టీయో తెలియదు, గిన్నెలు కడిగే నీళ్ళో తెలియదు. అంత అద్వైతం, అసహ్యం, కంపు వాసనది. చచ్చా, ఇలాంటి టీ నా జీవితంలో జన్మలో ఎప్పుడూ తాగలేదంటే నమ్ము. నువ్వు కాస్తావు ఉంటాదది. మహా చెప్పాను కదా, అమృతం కాదు, ఇంకా 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 గొప్ప అనమాట. ఈ ఏడ నా కర్మ గాలిపోయింది. ఇంటికి వస్తాను తాగడానికి. ఆ? ఏంటంటున్నా ఇందాక మావిడి పాలు ఇరిగిపోయినాయి అని టీ కాయడానికి లేదని ఆ విషయం చెప్తే నేను తిడతానని నాకు తెలియకుండా గ్లాసు పట్టుకొని మీ ఇంటికి వచ్చి టీ పట్టుకొచ్చి నాకు కాపీ, ఆ టీ నాకు వేడి చేసి ఇచ్చిందా? మా ఇంట్లో పాలు లేవా, ఇరిగిపోయాయా? ఈవేళ నేను తాగిన టీ నువ్వు కాసిందా? ఆ టీ చాలా అసహ్యంగా ఉందని, కంపు వస్తుందని, కడుగు నీళ్ళలా ఉన్నదని అన్నానే బాబు. పెద్దమ్మా ఏమనుకోకు, అది బాగుంది, చాలా సూపర్గా ఉంది పెద్దమ్మ. అమృతాన్ని మించిన అమృతం, అమృతంలా ఉంది. నువ్వేమనుకోకే, నాకేదో కొంచెం కళ్ళు తిరిగి ఇప్పుడే లేచి అలా మాట్లాడాను. ఆ టీ నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చినట్టుంది, వేడి చేసి నాకు ఇచ్చింది. ఆ టీ తాగితే వా నరాలని చివ్వులు లేచి భరతనాట్యం చేయాలనిపించింది. పెద్దమ్మా చాలా సూపర్, థ్యాంక్స్. నీకు థ్యాంక్స్ చెబుదామని చేసి ఇవన్నీ వాగాను, ఏమనుకోకు, ఉంటాను. అమ్మో, పెద్దమ్మతో గొడవ వచ్చేసిలాగా ఉంది. టంగ దగ్గరెట్టుకొని మాట్లాడకపోతే కష్టం.